వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. నేడు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల. డిజిటల్ లైబ్రరీతో అరచేతిలో విజ్ఞానం. ప్రారంభోత్సవ వేడుకలో రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో సంభాషించనున్నారు. मेरे परिवारजनों, सबसे पहले तो मैं छत्तीसगढ़ की सभी विधानसभा सीटों से जुड़े लाखों परिवारजनों का अभिनंदन करता हूं। विधानसभा चुनाव में आपने हम सभी को बहुत आशीर्वाद दिया है। आपके इसी आशीर्वाद का परिणाम है कि आज हम विकसित छत्तीसगढ़ के संकल्प के साथ आपके बीच में हैं। भाजपा ने बनाया है, भाजपा ही संवारेगी। ये बात आज इस आयोजन से और पुष्ट हो रही है। साथियों, विकसित छत्तीसगढ़ का निर्माण गरीब, किसान, युवा और नारी शक्ति के सशक्तिकरण से होगा। विकसित छत्तीसगढ़ की नींव आधुनिक इंफ्रास्ट्रक्चर से मजबूत होगी। इसलिए आज छत्तीसगढ़ के विकास से जुड़ी लगभग 35,000 करोड़ रुपए की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। इनमें कोयले से जुड़े, सौर ऊर्जा से जुड़े, बिजली से जुड़े और कनेक्टिविटी से जुड़े अनेक विविध प्रोजेक्ट्स हैं। इनसे छत्तीसगढ़ के युवाओं के लिए रोजगार के और नए अवसर बनेंगे। इन परियोजनाओं के लिए छत्तीसगढ़ के मेरे सभी भाई बहनों को, आप सबको बहुत बहुत बधाई। साथियों, आज एनटीपीसी के 1600 मेगावाट के सुपर थर्मल पावर स्टेशन स्टेज 1 को राष्ट्र को समर्पित किया गया है। इसके साथ ही
इस आधुनिक ఏపీపీఎస్సీ పరీక్షల కొరకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని ఏపీపీఎస్సీ మెంబర్ డాక్టర్ జీవి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఏపీపీఎస్సీ మెంబర్ వివరిస్తూ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష హాలులోనికి ఉదయం 9:30 గంటల నుండి 10:15 లోపు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష హాలులోకి అనుమతించబడరని తెలిపారు. పరీక్షా హాలులోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించారని తెలిపారు. పరీక్షా సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ గైడ్లైన్స్ గురించి అటెండ్ కావాలని అందరూ కూడా మరి ఈ గ్రూప్ 2 సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా ఎక్కడ కూడా జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా జరగాలనేటువంటి ఉద్దేశం చేత ఈ ప్రిపేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ ఈ సెంటర్స్ కు సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్ అందరూ కూడా మీకు ఆల్రెడీ వెల్పర్స్ దిస్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అందరూ కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింటారు. అయినప్పటికీ కూడా ప్రతి ఎగ్జామ్ కూడా మనము కొన్ని కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ ప్రకారంగా మేము ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి సూపరింటెండెంట్స్ అందరూ కూడా మీకు ఎంతమందిని కేటాయించారో, మీకు ఎన్ని రూమ్లు, సీటింగ్ అరేంజ్మెంట్, ఈ విషయాలన్నీ కూడా మీకు ముందుగానే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ మనకు టైమింగ్స్ 10:30 AM to 1 PM. గైడ్లైన్స్ వీళ్ళందరూ కూడా ఫాలో కావాలి. ఎవరు ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాలని ఇవ్వడం జరిగింది. మళ్ళీ కోఆర్డినేషన్ సంబంధించి మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్స్ కూడా వారి యొక్క రోడ్లు ఇదే మనకి చక్కగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే అకాడమిక్ ఎగ్జామినేషన్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా తేడా ఉంది. ఎక్కడైతే ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా తేడా ఉంటాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ యాక్ట్ కూడా బలోపేతం చేయడం జరిగింది. ఎవరిని కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లోపల అలౌ చేయకండి. మనకి చెప్పి 9:30 అంటే 9:30కి పిల్లలు విత్ హాల్ టికెట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో రావాలి. ఖచ్చితంగా అక్కడ విజిటింగ్ పార్టీ పోలీసు విజిటింగ్ చేస్తే పంపాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ రూల్స్ లోపల రాకుండా కానీ ఇన్విజిలేటర్స్ కానీ మన స్టాఫ్ ఎవరికి కూడా సెల్ ఫోన్ క్యారీ చేయకూడదు. ఒకవేళ తెచ్చారు సిఎస్ దగ్గర రిపోర్ట్ చేసి స్విచ్ ఆఫ్ ఆన్లోనే ఉండాలి. సిఎస్ దగ్గరే ఉండాలి. ఎవరు కూడా వాడరు. ఈ ఒక్కరిని జాగ్రత్తగా సస్పెక్ట్ చేస్తూ ఎటువంటి చిన్న మిస్పేర్ కాకుండా తిరుమల కళ్యాణకట్టలో క్షురకులకు వేతనాలు పెంచకుండా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని సిఐటియు శ్రీవారి కళ్యాణకట్ట క్షురకుల యూనియన్ అధ్యక్షులు కందారపు మురళి అన్నారు. 850 మంది పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులలో కేవలం 18 మందికి మాత్రమే వేతనాలు పెంచారు. ఈ 18 మంది లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో ఉండటమే కారణమని చెబుతున్నారు. మిగిలిన 800 మందికి పైగా క్షురకులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయమని కోరుతూ కోర్టుకు వెళ్లిన కారణంగా వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ధర్మమేనా అని ప్రశ్నించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 26న టీటీడీ భవనం వద్ద క్షురకులు ధర్నా చేపట్టనున్నారు. మార్పు లేదు. వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వేధింపులకు గురవుతూ ఉన్నారు. రకరకాల పేర్లతో ఇబ్బంది పెడుతున్నారనే విషయాల్ని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొనిపోతే కేఓడి అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాము, ఇట్లాంటివి ఒక అన్డెమోక్రటిక్ థింగ్స్ కొండ మీద జరగడానికి వీల్లేదని చెప్పి చాలా సానుకూలంగా స్పందించి ఆ విధానాన్ని రద్దు చేయించడం కోసం ప్రయత్నం చేశారు. అనేక మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే వీళ్ళందరికీ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీరికి న్యాయం చేయాలని అంటే మీరందరూ చాలా తక్కువ రోజుల్లోనే శుభవార్త వింటారు అని చెప్పి కూడా చైర్మన్ గారు వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది. వాస్తవంగా చైర్మన్ గారు శుభవార్తే చెప్పారు.
ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానం కాకుండా పీస్ రేట్ పద్ధతి కాకుండా 20,000 రూపాయల చొప్పున అందరికీ జీతాలు ఇవ్వబోతున్నాము, ఇది 100 కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. అందరూ సంతోషపడ్డాం, మేము కూడా ప్రకటన చేశాం. టీటీడీ బోర్డు చేసినటువంటి తీర్మానం హర్షణీయమైంది, అనేక కుటుంబాలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా హర్షం తెలియజేశాం. తీరా తీర్మానాన్ని పరిశీలన చేస్తే అర్థమైంది ఏమంటే 850 మంది క్షురకులు పనిచేస్తూ ఉంటే తిరుమల కళ్యాణకట్టలో, టీటీడీ కళ్యాణకట్టల్లో ఈ వేతనాలు పెంపుదల ఎంతమందికి అని అంటే వీళ్ళని అడిగితే 18 మందికి అని చెప్పి చెప్తున్నారు. తీర్మానాన్ని పరిశీలన చేస్తే తీర్మానంలో కనిపిస్తున్నది ఏమంటే 30 మందికి మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. అంటే చైర్మన్ గారు 100 కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి చైర్మన్ గారు ప్రకటన చేస్తారు, తీర్మానంలో ఒక రకంగా ఉంటుంది. ఇది ఏంది, అసలు ఏం జరుగుతూ ఉంది కొండ మీద? అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. అటు కార్మికులను తప్పుదోవ పట్టించారు, స్వయంగా టీటీడీ చైర్మన్ గారు హామీకి కూడా విలువ లేకుండా, టీటీడీ చైర్మన్ మాటకు కూడా విలువ లేనటువంటి పరిస్థితిని ఈ అధికారులు కల్పించారు. ఇది చాలా అసమంజసమైందని చెప్పి మేము సిఐటి తరపున భావిస్తున్నాం. వాస్తవంగా కొండ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదా టీటీడీ కళ్యాణకట్టల్లో పనిచేస్తున్నటువంటి క్షురకులు తమకు న్యాయం చేయమని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అది ఈరోజు టీటీడీ ఉన్నతాధికారులకు అందరికీ ఆగ్రహం కలగడానికి కారణం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి కోర్టుకు వెళితే వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి కోర్టు ధిక్కరణ కింద కంటెంప్ట్ కేసు వేశారు. అది కొనసాగుతూనే ఉంది. మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తారా అని చెప్పి ఈరోజు టీటీడీ యాజమాన్యం ఇబ్బందులు పెడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ కార్పొరేషన్లో కలుస్తారా లేదా? ఇప్పుడు ఎవరు కార్పొరేషన్లో లేరు. వాళ్ళు చెప్తున్న ప్రకారమే 30 మంది ఉన్నారు. అంటే 30 మందికి మీరు వేతనాలు పెంచామనే విషయాన్ని 30 మందికి పెంచుతున్నామని చెప్పి ప్రకటన చేసి ఉంటే అర్థం ఉండేది. అట్లా కాకుండా పీస్ రేట్ బార్బర్లకు అందరికీ పెంచుతున్నామని చెప్పి ప్రకటన చేస్తారు, తీర్మానంలోకి పోయి చూస్తే వేరుగా ఉంటుంది. ఇది సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి భావించే 26వ తారీఖున టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కళ్యాణకట్టలో పనిచేసే ప్రతి క్షురకుడికి వేతనాలు పెంచాలని చెప్పి ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాకి తిరుపతి నగరంలో ఉన్నటువంటి క్షౌరవృత్తిదారులు లేదా క్షౌరవృత్తికి సంబంధించిన సంఘాలు, ఇతర ప్రజానీకం యావత్తు మద్దతు ప్రకటించాలని చెప్పి మేము కోరుతూ ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 24వ తారీఖున కరపత్రాల ఆవిష్కరణ, 25వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం, 26వ తారీఖున భారీ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఇది న్యాయమైనటువంటి సమస్య. ఈ సమస్య పరిష్కారానికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా రూపుదాలుస్తుంది. ఆ తర్వాత దశల వారీగా అందరూ తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి స్థానికులే వీళ్ళంతా కూడా. ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు, న్యాయం కూడా కాదు. తక్షణం టీటీడీ బోర్డు చైర్మన్ లేదా ఉన్నతాధికారులు జరిగిన పొరపాటును సవరించి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే మాదిరి 9 మందిని తొలగించారు అక్రమంగా. విజిలెన్స్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేసి, ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు, లీడర్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసి తొలగించారు. తీరా విచారణ చేస్తే ఏ ఒక్కరు కూడా ఏ ఆరోపణని నిరూపించలేకపోయారు. అది ఆ కాగితాన్ని కూడా మేము స్పష్టంగా చెప్పాము. ఇక్కడ ఉంది ఈ పేపరు. దీంట్లో చేసిన ఆరోపణలన్నీ కూడా రుజువు కాలేదు అని చెప్పేసి స్పష్టంగా డాక్యుమెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా కూడా మేము కోరేదేమనంటే అన్యాయంగా అక్రమంగా తొలగించినటువంటి వాళ్ళందరినీ వెంటనే పనుల్లోకి తీసుకోండి అని చెప్పాము. దీన్ని కూడా ఏమని చెప్పి మిస్లీడ్ చేస్తున్నారు. ఇది ఒక పొరపాటు పద్ధతిలో చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. ఏ తప్పు చేయకుండా ఊరికి అన్యాయంగా వీళ్ళకి ఏదో ఒక ఆరోపణలు సృష్టించేసి తొలగించేసి ఆ తర్వాత విచారణలో కూడా తేలకపోతే ఈ రోజుకి ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులు గురి చేయడం ధార్మిక సంస్థకి ఏ రకంగానూ ధర్మం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి తప్పుడు పనులకు పాల్పడవద్దని చెప్పి అధికార యంత్రానికి నేను తెలియజేస్తూ, ప్రధానమైనటువంటివి కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, క్షురకులకి అందరికీ వేతనాలు పెంచడం, తొలగించినటువంటి అందరినీ విధుల్లోకి తీసుకోవడం అనే మెయిన్ డిమాండ్స్. అదే మాదిరి వీళ్ళకందరికీ బస్ పాసులు కోర్టుకు వెళ్ళారనే కారణంతో ఆపేశారు. ఇది మరింత అన్యాయమైంది.
వాళ్ళకందరికీ బస్ పాసులు మంజూరు చేయాలి. అదే మాదిరి బ్రహ్మోత్సవ బహుమానం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు డిసైడ్ చేస్తుంది రేపు టైం స్కేల్ ఇవ్వాలన్నా పర్మనెంట్ చేయాలని, ఆ రోజు నిర్ణయించుకోవచ్చు. కానీ మీకు మీరుగా కార్పొరేషన్లోకి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళకి సౌకర్యాలన్నీ లేదు అని చెప్పి నిలిపేయడం అనేది సమంజసమైంది కాదు. ఈ సమస్యల పరిష్కారానికి 26వ తారీఖున చేపట్టే భారీ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సిఐటి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారములను దర్శించుకున్నారు. మరో 2 పథకాలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన దేవతలను కోరుకున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాతో మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి ప్రారంభించినట్టు గుర్తు చేశారు. మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా 110 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. మేడారం జాతరపై కేంద్రం వివక్ష చూపడం సరికాదన్నారు. ఫిబ్రవరి 27న మరో 2 గ్యారెంటీలు అమలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారెంటీలను ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని వెల్లడించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన పార్టీలు 2 పార్టీలకు వివాదం లేని స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఈ జాబితాను రిలీజ్ చేస్తారు. 13 ఉమ్మడి జిల్లాలను అటాచ్ చేస్తూ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 60 నుంచి 70 స్థానాల్లో టికెట్లు ప్రకటించనుండగా 50కి పైగా టీడీపీ, 10కి పైగా జనసేన అభ్యర్థుల జాబితా రానున్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తుపై క్లారిటీ తర్వాత మిగిలిన స్థానాల్లో ప్రకటించాలని టీడీపీ, జనసేన భావిస్తుంది. ఒక టీడీపీ విడుదల చేయనున్న జాబితాలో ఒకరిద్దరికి మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు దక్కే అవకాశాలున్నాయి. సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలకు విరామం ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన షూటింగ్లకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఎన్నికల ప్రచారంపై బాలయ్య పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రాజకీయాలపైనే ఆయన ఫోకస్ చేయనున్నారు. టీడీపీ జనసేన కూటమి గెలుపు కోసం ఆయన తన వంతు ప్రయత్నం చేయనున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ షూటింగుల్లో పాల్గొంటారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన తొలి జాబితాను విడుదల చేశారు. జనసేన 24 అసెంబ్లీ సీట్లు మరియు లోక్సభ 3 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు, పవన్ అన్నారు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా తక్కువ సీట్లైనా పర్వాలేదని అన్ని ఆలోచించే తాము ముందడుగు వేశామని పవన్ చెప్పారు. టీడీపీ, జనసేన తొలి జాబితాను విడుదల చేయనున్నారు. జనసేన, తెలుగుదేశం కలిసి ప్రారంభించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. అందుకని అప్పుడు ఎలా వెళ్ళబోతున్నాం, ఎట్లా వెళ్ళబోతున్నాం, ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలు, అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం
భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా ఒక 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నాను. ఇది మీకు పంపిస్తాను. మీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. గత పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ ధ్వజమెత్తారు. పటాన్చెరులోని ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు. 153 కిలోమీటర్ల రింగ్ రోడ్ నిర్మాణం సాధ్యమైన కొల్లూరు వద్ద కిలోమీటర్ సర్వీస్ రోడ్డును ఇవ్వలేకపోవడంపై నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ సర్వీస్ రోడ్ నిర్మాణంపై లేదంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. అందుకే పటాన్చెరు అభివృద్ధి కాలేదని ధ్వజమెత్తారు. ఇదే దుస్థితి లోపల కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకని రానున్నటువంటి ఎలక్షన్స్లో కొంచెం ముందు చూపు ఉండి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి వ్యక్తులకి పట్టం కడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సికింద్రాబాద్ 2 రైల్వే స్టేషన్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ మీద ఒత్తిడి వస్తుంది అని చెప్పి హైదరాబాద్కి తూర్పున ఒకటి పడమటిన ఒకటి 2 కొత్త రైల్వే టెర్మినల్స్ని డెవలప్ చేయాలని భావించినప్పుడు ఈస్ట్ వైపున చెర్లపల్లి రైల్వే స్టేషన్ని, వెస్ట్ వైపున ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని సుమారు 500 ఎకరాల విస్తీర్ణంతో గొప్పగా డెవలప్ చేయాలి, ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయింది. రేపో మాపో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఆ రైల్వే టెర్మినల్ని ప్రారంభించబోతున్నారు. కానీ ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ చుట్టూ సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు దాకా ఇటు పటాన్చెరు అటు సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలకి ముందు చూపు లేకపోవడం వల్ల ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ ఎక్కడుంది అంటే భూసేకరణ దగ్గర మాత్రమే ఆగిపోయింది తప్ప 2 అడుగులు కూడా ముందుకు పడలేదు. సో నాయకులకి ముందు చూపు లేకపోవడం వల్ల ఏ చెర్లపల్లి టెర్మినల్ ఏ ఈదుల నాగులపల్లి టెర్మినల్ 2 అయితే ఒకేసారి ప్రారంభిస్తామని చెప్పినరో అందులో చెర్లపల్లి టెర్మినల్ పూర్తయి మార్చి 24 లోపల రేపో మాపో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. కానీ నాగులపల్లి టెర్మినల్ అనేది ఇంకా భూమి సేకరణ దగ్గరనే ఆగిపోవడం అనేది ఈ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరుకి దర్పణంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండో మాట, మనం అందరం రింగ్ రోడ్ మీద పోతాం. 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డును పూర్తి చేయడం సాధ్యమైంది. కానీ కొల్లూరు కాడ రైల్వే ఫ్లైఓవరో రైల్వే బ్రిడ్జో కట్టి కొల్లూరు దగ్గర సర్వీస్ రోడ్ ఇవ్వడానికి 10 ఏళ్ల నుంచి మన ఎమ్మెల్యేలు ఏం ప్రయత్నం చేశారో ఒకసారి ఆలోచించాలి మీరు దయచేసి. పటాన్చెరు ఎమ్మెల్యే అదే పార్టీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అదే పార్టీ, ఈ జిల్లా మంత్రి అయితే పొద్దున్నేస్తే ఈ జిల్లాను బాగా అభివృద్ధి చేస్తున్న బంగారు తెలంగాణ అయింది అని చెప్తారు. కొల్లూరు కాడ కిలోమీటర్ కావాలని రైతులు రింగ్ రోడ్ ముంగట హెచ్ఎండిఏ ముంగట సర్వీస్ రోడ్ పూర్తి చేయమని చెప్పి దాదాపు 10 సార్లు వంట వార్పు కార్యక్రమం చేశారు. కానీ ఎమ్మెల్యే గారికి రియల్ ఎస్టేట్ మీద ఆయన స్వప్రయోజనాల మీద ఉన్నటువంటి ఆసక్తి,
కొల్లూరు దగ్గర 1 ఎకరం సర్వీస్ రోడ్, 1 కిలోమీటర్ సర్వీస్ రోడ్ పూర్తి చేయడం పట్ల వారికి ఇంట్రెస్ట్ లేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. నేను దుబ్బాక శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల గురించి అసెంబ్లీలో మాట్లాడితే బీరంగూడ నుంచి రింగ్ రోడ్ దాకా ఒక రేడియల్ రోడ్ పూర్తయింది. ఇంకొక రేడియల్ రోడ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి శ్రీదేవి టాకీస్ ముందు నుంచి అమీన్పూర్ మీదుగా అది ఇంకొకటి సుల్తాన్పూర్ వరకు ఇంకొక రేడియల్ రోడ్ పూర్తి కావాలంటే ఈ రోజు దాకా కూడా దాని పనులు పూర్తి కాలేదు. కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 890 కోట్లని నితిన్ గడ్కరీ గారు 6 నెలల క్రితం తెలంగాణకు వచ్చినప్పుడు శిలాఫలకం వేస్తే ఈరోజు అక్కడ సిగ్నల్ లేనటువంటి ఒక బిహెచ్ఎల్ జంక్షన్ని డెవలప్ చేసేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులంతా హైదరాబాద్ అంతా సిగ్నల్ లేని హైదరాబాద్ చేసినామని చెప్పారు, కానీ మా బిహెచ్ఎల్ కోసం మాత్రమే ఈరోజు కూడా ఆలోచించలేదు. ఇది మన నాయకుల యొక్క దూరదృష్టి. చివరికి ఇంకొక మాట, ట్యాంక్ బండ్ బాగా అభివృద్ధి చేసినాం, 1000-1500 కోట్లు చేసి సిద్దిపేటలో అదొక చెరువు ఉంటుంది, కోమటి చెరువును డెవలప్ చేసినామని చెప్తారు. కానీ పటాన్ చెరువు, దాని పేరులోనే చెరువులు ఉన్నాయి. పటాన్ చెరువు ఊరు చుట్టూ చెరువులు ఉంటాయి. ఒక్క చెరువు అన్న ట్యాంక్ బండ్ లేక డెవలప్ అయిందా? అయింది. ఏం డెవలప్ అయినాయి? కబ్జాలు డెవలప్ అయినాయి, దాని లోపల రియల్ ఎస్టేట్లు వచ్చినాయి, దాని లోపల అపార్ట్మెంట్లు వచ్చినాయి తప్ప పటాన్ చెరువులో బస్టాండ్ పక్కన ఎక్కడైతే తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా స్టార్ట్ చేసిపోయిండో ఆ స్తూపం పక్కన ఉన్నటువంటి చెరువులో లేక్ వ్యూలు అనేటువంటి అపార్ట్మెంట్లు వచ్చినాయి. కానీ చెరువు మాత్రం దుర్గం చెరువు లెక్క డెవలప్ కాలే, చెరువు మాత్రం కోమటి చెరువులాగా డెవలప్ కాలేదు. ఇదే జిల్లా మంత్రి ఒక్క కోమటి చెరువుకు 1500 కోట్లు కొంచెపోతాడు, కానీ పటాన్ చెరువులు ఉన్న చెరువుకో రామచంద్రాపురంలో ఉన్న రాయసముద్రం చెరువు కట్టకో ఒక 10 పైసలు ఇచ్చి ఆ చెరువుల్ని మినీ ట్యాంక్ బండిలాగా డెవలప్ చేయలేదు. తిరుపతి 894వ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి చతుర్మాడ వీధుల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్రలో తిరునగిరి పులకించిపోయింది. గోవింద నామస్మరణతో పరవశించిపోయింది. తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రామానుజనాచార్యులు తన అమృత హస్తాలతో 1130న శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణం చేయగా నేడు తిరుపతిగా బాసిల్లుతున్న ప్రాంతానికి వరుసగా 3వ సంవత్సరంలో కూడా ఆవిర్భావ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలోని స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గోవిందనామ కీర్తనలు, భజనలు చేస్తూ పుర ప్రజల్లో భక్తి ప్రవర్తనలు చాటారు. ఇటు చెక్క భజనలు, కోలాటాలతో కళా బృందాలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ముందు వరుసలో కదిలాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తిరుపతి నగరపాలక సంస్థ సహకరించింది. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా పుర ప్రజలకు నగర మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మధ్య మహానయ
పూజ్యులు, అత్యంత పవిత్రులు, పరివ్రాజకులు, జగద్గురువులు అయినటువంటి మహా దివ్య పురుషులు శ్రీ 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 రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో సరిగ్గా 894 సంవత్సరాల క్రితం స్వయంభూగా శ్రీ మహావిష్ణువే వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర క్షేత్ర పాదపీఠికలో ఆ వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు చేసేటువంటి అర్చకులకు ఒక నిలవుగా ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఆ రోజున ఒక అగ్రహారంగా ఆయన శంకుస్థాపన చేయటం జరిగింది. 24/2/1130వ సంవత్సరం తన 108 సంవత్సరాల వయస్సులో ఎన్ పెరుమారనర్ అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి ఆ స్వామి, ఎన్ పెరుమారనర్ అంటే ఆయన జీవితంలో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప గుర్తింపు. అది సౌమ్య సంవత్సరం. ఇది ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు నోచుకున్నది. ఈ పవిత్ర నగరంలో మనమందరము ఉండటం ఒక గొప్ప అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం ఇది. ప్రపంచంలో ఎన్నో నగరాలు వచ్చినాయి, కొన్ని వేల నగరాలు పుట్టాయి, పోయాయి, మనకంటే కూడా ప్రాచీనమైనటువంటి నగరాలు ఉండినాయి. కానీ వాటికి దేనికి కూడా ఏ మాత్రము కూడా ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వలేదు. ఒక్క తిరుపతికి మాత్రమే ఆ మహద్భాగ్యం వెంకటేశ్వర స్వామి చలువు వలన కలిగింది. మనుష్యులకు పుట్టినరోజులు ఉంటాయి, లేదా వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి మాత్రమే ఫలానా రోజున ఈ నగరానికి శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణం చేసినటువంటి ఆ జగద్గురువులను తలుచుకుంటూ నీ దయ వలన, నీ కృప వలన, నీ కటాక్షం వలన మేమందరం కూడా తిరుపతిలో ఉండగలిగేటువంటి మహద్భాగ్యం మాకు కలిగినందుకు మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆ స్వామికి, వెంకటేశ్వర స్వామి పాదాలకు అర్చన చేస్తూ జగద్గురువులను తలుచుకుంటూ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఈ రోజున ఆవిర్భావ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానము మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో అతి గొప్పగా జరపటం ఆ భగవత్ సంకల్పం. ఇది ఒక పరంపరగా, ఒక సాంప్రదాయంగా, ఒక సంస్కృతిగా మారాలన్నటువంటి అభిలాషణ నాది. ఖచ్చితంగా దానికి ఈ రోజున బీజం పడింది. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా వేడుకగా, బ్రహ్మోత్సవంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. యువత రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించాలి. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. దేశంలో గంజాయి సాగులో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉంది. ప్రత్యేక హోదాను పక్కన పెట్టింది వైసీపీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. విదేశీ విద్యను పక్కన పెట్టారు. పక్క రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి. యువతను ఆడదామాంధ్ర కార్యక్రమం పెట్టి యువతను తప్పుదోవ పట్టించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కియా మోటార్స్ అనేక రకాల ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈ ప్రభుత్వంలో ఇండస్ట్రీ ఊసేలేదు. రాష్ట్రంలో యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మీ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫస్ట్ ఓటు డెవలప్మెంట్కి వేయాల్సిందిగా, ఆ వేయాలంటే ఇక టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా యువతని, ముఖ్యంగా రాష్ట్ర యువత ఈ రాష్ట్రానికే కాదు దేశానికి బలమైనటువంటి పునాది కావాలి. మీరు మంచి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి ఆర్థిక వ్యవస్థగా మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే మీ ఓటు కీలకం. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి దిశగా అడుగులేసి గతంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఏ రకంగా డెవలప్ అయ్యి ఈరోజు ఒక పెద్ద ఎకానమీగా ఈరోజు హైదరాబాద్ మనకంటే చిన్న రాష్ట్రం అయినా ఈరోజు అక్కడ ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా కావడానికి కారణమైన ఆ రోజు ఉండేటువంటి ఈరోజు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్. ఈరోజు అదే పందాలో కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చినాక అమరావతితో స్టార్ట్ అయ్యి ఈరోజు క్యాపిటల్ సిటీగా అక్కడ అనేక విద్యా సంస్థలు కానీ అనేక ఇండస్ట్రీస్ కానీ రప్పించడంలో ఆ రోజు కీలక పాత్ర వహించాం. ఈరోజు డిస్ట్రక్షన్తో మొదలైనటువంటి ప్రభుత్వం అవన్నీ కూడా వెనక్కి వెళ్ళేలా జరిగి
యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసి ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే విధంగా జరిగింది. కాబట్టి మీ ఓటు చాలా కీలకం. ఎక్కువ శాతం 18 ఏళ్ళు నిండిన వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరూ కూడా మీ ఫస్ట్ ఓటు డెవలప్మెంట్కి, గ్రోత్కి వేయాల్సిందిగా, అది తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యం అవుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ యువత అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి. అంటే ఈ ఓటర్ మనము ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ హైయర్ ఎడ్యుకేషన్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన, అంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ట్రైనింగ్, అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చు పెట్టిన దాంట్లో ఈరోజు 50% కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్కి కానీ ఖర్చు పెట్టబడలేదు. ఇక క్వాలిటీ గురించి చూస్తే NIRF ఏదైతే టాప్ 100 యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేస్తుందో, అలాంటి టాప్ 100 యూనివర్సిటీస్లో ఎప్పుడు కూడా 4 యూనివర్సిటీస్ మన ఆంధ్రప్రదేశ్కి ఉండేవి. ఈరోజు అది 2కి పడిపోయినాయి. వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, అది ఈరోజు 100లో ఉండేది, ఈరోజు వెంకటేశ్వర యూనివర్సిటీ లేదు. యూనివర్సిటీస్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ కూడా 37 నుంచి 76కి వెళ్ళిపోయింది. సో ఈ రకంగా యూనివర్సిటీస్ నిర్వీర్యమైనాయి. విదేశీ విద్య ఆ రోజు బ్రహ్మాండంగా జరిపించాం, దాదాపు 377 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు విదేశీ విద్య లేదు. ఒక స్టార్టప్ పాలసీ కూడా మనం తీసుకుంటే స్టార్టప్ కంపెనీస్కి ప్రమోట్ చేయడానికి వచ్చాయి. ఈరోజు ఒడిశా మనకంటే డామినేట్ చేస్తూ పోతుంది, పక్క రాష్ట్రాలు మనకంటే ముందుకు వెళ్తున్నాయి. ఇక స్పోర్ట్స్ గురించి చెప్పాల్సి వస్తే, స్పోర్ట్స్ అనే ప్లాట్ఫామ్ పైన ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన అడుగులు, నేషనల్ గేమ్స్ కానీ, అఫ్రోషియన్ గేమ్స్ కానీ, వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ చేయడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది. మన వైజాగ్లో కూడా స్కేటింగ్కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. యాటింగ్కి ఋషికొండలో పెడితే అది ఈరోజు అది మొత్తం రిమూవ్ చేసేసారు. బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా గ్యాలరీతో పెట్టాం, అది కూడా ఈరోజు లేదు. బడ్జెట్ కేటాయింపు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేడియాస్ నిర్మాణం చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, అలాంటివన్నీ వదిలేసి కేవలం ఎలక్షన్స్ ముందు యువతని ఈ రకంగా ఆడుదాం అందరి పేరిట, అది కూడా ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అయింది. ఈరోజు ఆ డబ్బులు కూడా వేస్ట్ అయ్యింది. డిజిటల్ లైబ్రరీతో అరచేతిలో విజ్ఞానం, లైబ్రరీల ద్వారా స్వీయ అధ్యయనం సాధ్యం. 16 లక్షల డిజిటల్ లైబ్రరీ, 20 లక్షల ప్రహారీ. ప్రారంభోత్సవ వేడుకల్లో రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి అరచేతిలో విజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చినట్లు రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. స్వీయ అధ్యయనం ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి లైబ్రరీలు ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితుల్లో డిజిటల్ లైబ్రరీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. శుక్రవారం చింతరాజుపల్లిలో 16 లక్షల వ్యయంతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు 20 లక్షల అంచనాతో రూపొందించిన ప్రహారీని ప్రారంభించారు. ప్రాంగణంలో కలియ తిరిగారు. ప్రజలను పేరు పేరున పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్లు, టీవీలపై ఆధారపడిన విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు డిజిటల్ లైబ్రరీలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమ్మ, రాష్ట్ర గిడుంగుల కార్పొరేషన్ సభ్యులు ఆకేపాటి వేణుగోపాలరెడ్డి, మండల కన్వీనర్ గజ్జర శ్రీనివాసులరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
लक्ष्मी माधुर्याय चतुर्दशामी शुभकरणे समस्त दोष ఇసుక రీచ్ల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మున్నలూరు, గని ఆత్కూరు, చెవిటికల్లు ఇసుక రీచ్ల నుండి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. సమాచారం తెలుసుకున్న కంచుకర్ల పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకొని అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను స్వాధీనపరుచుకుని స్టేషన్కు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపిన ఎస్ఐ సుబ్రహ్మణ్యం. హలో, రోజులో ఒక అర్ధగంట కావాలరా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.